ఉన్నారు. తన పర్యటనకు అనుమతి లేదు, రావద్దని నోటీసులు ఇచ్చారు. దేవుడిని దర్శనానికి అనుమతి లేకపోవడం ఇది ఆయన అడిగింది. రమేష్ నాయుడు గారు సార్ నమస్తే, అందరికీ నమస్తే. సతీష్ గారు నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి కేవలము ఒక కుంటి సాగు కోసం వెయిట్ చేశాడు. ఎందుకంటే అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైపోయింది తన రాజకీయ జీవితం. మోసము, దగ, కుట్రల ఆధారంగా రాజకీయాలు నెరుపుతూ వచ్చారు. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే ఈ సమాజం అంతా కూడా మేలుకునింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట చేష్ట విభిన్నంగా ఉంటాయి, పొంతన ఉండదు. అందులో భాగంగానే ఈరోజు టీటీడీకి సంబంధించిన దర్శనానికి వస్తా అని చెప్పినటువంటి పెద్ద మనిషి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసినా, మేమందరం అడ్డుకుంటామని స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మా అధినాయకత్వం కూటమి తరపున చాలా స్పష్టంగా చెప్పింది ఏమనంటే, మీరు ఎటువంటి అతనికి అడ్డంకులు సృష్టించవద్దు. అధికారులు ఏ యొక్క నిబంధనలు అయితే ఉన్నాయో ఆ నిబంధనలను పాటించే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి విషయంలో వదిలేయండి. టీటీడీ అధికారులకు మీరు ఇన్వాల్వ్ కావద్దంటే హిందూ సంఘాలతో సహా మా పార్టీలకు సంబంధించిన అందరూ కూడా మౌనంగా ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పెక్ట్ చేశాడు ఏదో ఒక విధంగా అక్కడ ఆందోళన కలిగిస్తారు, దాన్ని కుంటిసాగ్గా తీసుకొని నేను విమానాశ్రయం నుంచి ఎనికి పంపిస్తారనేటువంటి, ఎందుకంటే ఇతనికి అనుభవం కదా, తనకు సంబంధించినటువంటి అధికారులతో కూడా అవసరమైతే ఎక్కువ నోటీసులు కూడా ఇప్పించుకుని ఉంటాడు. మాకు ఇప్పుడు అనిపించేది ఏంటంటే నోటీసులు ఈయనకి ఇవ్వలా. ఒకవేళ ఇచ్చినటువంటి నోటీసులు కూడా ఏవైతే ఉందో ఇప్పటికి కూడా పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి తన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారానే ఇప్పించుకుని ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు రెండోది తిరుమల తిరుపతి దానికి సంబంధించి తిరుపతి జిల్లా ఎస్పీని పోలీస్ అధికారులు అందరినీ ఇప్పుడు అనుమానించాల్సి ఉంటుంది మీ వ్యాఖ్యలు బట్టి. సతీష్ గారు సబ్జెక్టు కరెక్షన్. సతీష్ గారు, రమేష్ నాయుడు గారు, శ్రీనివాస్ గారు ఉండయా, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఉండయా, నేను మాట్లాడుతున్నాను. రమేష్ నాయుడు బాబు, నువ్వు చేసేది చెప్పేది క్లారిఫికేషన్ ఇస్తున్నాను. నువ్వే మాట్లాడు రమేష్ నాయుడు, నువ్వే మాట్లాడు. నేను చెప్పేది ఏంటంటే నోటీసులు ఇచ్చింది ఎస్పీ గారు ఏమనంటే, మీరు బల ప్రదర్శన చేస్తున్నారు, ఫ్లెక్సీలు పెడుతున్నారు విమానం దగ్గర, చెట్లోపల్లి దగ్గర, చిత్తూరు దగ్గర, తిరుచానూరు దగ్గర, రేణుగుండ ప్రాంతంలో బల ప్రదర్శన చేస్తున్నారు. మీకు 5 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తాం, మీ సెక్యూరిటీ పెట్టుకొని పైకి తీసుకెళ్లి దర్శనం తీసుకొని వచ్చి మళ్ళీ విమానం దగ్గర వెళ్తామని నోటీసులు. తెలియదు కాబట్టి చెప్తున్నాను. నేను ఎవరో ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు రమేష్ ప్లీజ్. సతీష్ గారు, నేను చెప్పేది ఏంటంటే, సతీష్ గారు ఆయనకు దర్శనానికి రావద్దని చెప్పి ఎవ్వరూ నోటీసులు ఇవ్వలేదు అనే విషయం నేను చాలా స్పష్టంగా చెప్పిన. ఆయనకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాను తిరుపతిలో ఉన్నటువంటి పోలీసులు. మాకు వ్యక్తిగతంగా అప్పీల్ చేశారు. మా పార్టీకి సంబంధించిన అధినాయకత్వం నుంచి కూడా మాకు చెప్పింది మీరు ఎటువంటి అడ్డంకులు కలిగించద్దని. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేదు, లేకుంటే ఆయనతో పాటు వచ్చేటువంటి 5-6 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేదు. కానీ నేను చెప్పేది రాష్ట్రానికి సంబంధించిన సర్పంచులు, ఎంపీటీసీలు ఉదాహరణగా తీసుకొచ్చాడు. ఎవడో దారిని పోయే దానయ్య గురించి తీసుకొచ్చి ఈయన సాగు పెట్టుకున్నాడు అని చెప్తున్నా. అది కూడా ఆయన మాల్ ప్రాక్టీస్ చేసింటాడు అంటున్నా. దాన్ని పక్కన పెడదాం, అది చిన్న ఓకే. రెండో విషయం ఏంటంటే, నేను చెప్పేది ధర్మారెడ్డి గారి గురించి చెప్పారండి. మేము ఆల్రెడీ నెయ్యికి సంబంధించినవి రిజెక్ట్ చేయబడ్డాయి అన్నారు. 18 లారీలు రిజెక్ట్ చేయబడ్డాయని చెప్పినటువంటి ధర్మారెడ్డి గారు ఆ కంపెనీని ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు? అదే కంపెనీకి సంబంధించిన నెయ్యిని ఎందుకు మళ్ళా సరఫరా అయ్యే విధంగా చేశాడు? దీనికి సమాధానం లేదే వాళ్ళ దగ్గర. మూడో విషయం, ఆయన మానవత్వము నా మతము చాలా గొప్పగా చెప్పాడు. ట్యాంకర్లను వెనక్కి పంపారు. ఇది మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మరో కామెంట్. 14 సార్లు పంపించారంటున్నారు చంద్రబాబు టైంలో. 14, 19 వస్తున్నా. సో ఈయన చెప్పాడు కదా, నా మతమే మానవత్వము, చాలా పెద్ద మాటలు చెప్పాడు. యేసు ప్రభు కన్నా గొప్పగా చెప్పాడు కదా. నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, మరి ఎందుకయ్యా అమరావతి విషయంలో కులం మాట్లాడావు? ఈ రాష్ట్రంలో ఒక బ్యూరోక్రాట్స్ని ఎందుకయ్యా కులంతో దూషించావు? ఈ రాష్ట్రంలో ప్రాంతాల మధ్య ఎందుకు చిచ్చు పెట్టాలనుకున్నావు? మీకు మీ కుటుంబానికి మొదటి నుంచి కూడా తిరుమలను ఏదో ఒక విధంగా అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి ఒక ఏకైక అజెండా ఉంది. మీ నాన్నగారు 7 కొండలను 2 కొండలు చేయాలనేటువంటి ఆలోచన చేశాడు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సార్లు రాజకీయంగా అధికారంలోకి రావడం కోసం మీరు మత కలహాలు సృష్టించినటువంటి కుటుంబం ఇది.
మరి ఎందుకుండదు మీ మీద అనుమానాలు? మీరా సత్యరిచంద్రులుగా మాట్లాడేది? మానవత్వం మీకుందా? ఫ్యాక్షన్ రాజకీయం. మనం ఎంతమందిని చంపాం, ఎంతమందిని పొట్టను పెట్టుకున్నాం, చరిత్ర తీయండి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకమైనటువంటి పాలన చేస్తానండి. ఏ రోజైనా పారదర్శకమైన పాలన చేశాడా? అన్ని చీకటి జీవోలే. ఈయన వ్యవహారంలో ఏమన్నాడు? ఎలక్షన్కే రానన్నాడు, నేను మద్యపాన నిషేధం చేసిన తర్వాతే వస్తా అన్నాడు. వచ్చాడా? మహిళల యొక్క పుస్తీలు తెంచాడు. నేను చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, మనస్ఫూర్తిగా హృదయం మీద చెయ్యేసుకొని చెప్పండి, రేపు పొద్దున్నే కూడా వివిఐపి బ్రేక్ రావడానికి సమయం చాలా ఉంది. ఆయన స్పెషల్ ఫ్లైట్ వచ్చే వ్యక్తి, రేపు రమ్మని చెప్పండి పొద్దున్నే. చెప్పారు వెల్ అండ్ గుడ్. భానుప్రకాష్ రెడ్డి కానీ అలాగే తిరుపతి జనసేన నేతలు కానీ మేము అలిపిరి దగ్గర ఆయన డిక్లరేషన్ సంతకం పెట్టాల్సిందే, మేము అడ్డుకుంటాం ఆయన పర్యటనని నేరుగా రోజు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు, మీడియా సమావేశాలు పెడుతూనే ఉన్నారు. నేనే అది డిమాండ్ చేసింది మొన్న నైట్. మేము డిమాండ్ చేసినటువంటి మాట వాస్తవం. మొన్న నైట్ నేనే ట్విట్ పెట్టాను, మొట్టమొదట స్పందించాను మా రాష్ట్ర అధ్యక్షురాల తర్వాత. అది నేను కూడా అదే ఆలోచన విధానంతోనే ఉన్నా. కానీ మా అధినాయకత్వం చెప్పింది, మీరు దానికి సంబంధించిన విషయంలో కలుగు చేసుకోవద్దు, అడ్డంకులు సృష్టించొద్దు, జగన్మోహన్ రెడ్డి గారు దర్శనానికి పోవాల్సిందే, ఆయన నిజ స్వరూపం బయటపడాల్సిందే, అధికారులు తన పని తను చేసుకుంటాడు, మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పారు. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, హిందూ సంఘాలు, హిందూ సమాజం సక్సెస్ అయిందండి. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టడంలో ఈ రోజు హిందూ సమాజం సక్సెస్ అయింది. ఆయన చెప్పాలా, నేను జూబుడు ప్రభాకర్ గారు హిందూ సమాజం సక్సెస్ అయింది, దేవుడి కాడికి పోయి వచ్చిన జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం